పడ్డారు అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు, మీరేమంటారు? దేనిలో పడ్డారనా? సినిమాల్లో పడ్డారా, రాజకీయంలో పడ్డారా, అభివృద్ధిలో పడ్డారా, మంత్రి ఆయనకు అప్పచెప్పిన బాధ్యతల్లో పడ్డారా? పనికి మాలిన వాళ్ళు మాట్లాడే మాటలు అన్నాయి. ఓకేనా? చిత్తూరు మొదలు పెట్టుకో, కర్ణాటక నుంచి ఏనుగులు తీసుకొచ్చి వాళ్ళ బాధలు తీర్చాడు. గ్రామీణ ప్రాంతంలో ఒక అభివృద్ధి అనేది పరిగెత్తేలాగా చేశాడు. పన్నులు కడతాం, అంత ట్యాక్స్ ఇప్పుడు దాకా వచ్చినాయా? 28 లక్షల వసూళ్ళు అయినాయి అంటే పల్లెటూరుల నుంచి. అది చాలా నా పవన్ కళ్యాణ్ గారి చరిత్ర చెప్పుకోవడానికి, వెనకమాల ఉన్న నాదళ్ల మనోహర్ గారి గొప్పతనం చెప్పుకోవడానికి పరిగెడుతుంది పని అనేది. రేషన్ కార్డు మార్చారు చూసారా? ఒక కార్డు ఎంత సింపుల్గా ఉంది అది. మరి ఆన్లైన్ విధానం అనేది జనానికి తెలిసేటట్టు చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో యూరియా దొరకడానికి ఆన్లైన్ పెడితే ఎంత కష్టపడ్డారు, కానీ మనకు అక్కడ ఎంత ఈజీగా వచ్చేటట్టు చేశారు. వాలంటీర్ లేడు, వాలంటీర్ అది చేశాడు ఇది చేశాడు అని చెప్పారు, కానీ సచివాలయం ఉద్యోగుల్ని ఉపయోగించుకుని ఎంత బ్రహ్మాండంగా పెన్షన్లు అందజేస్తున్నారు. అభివృద్ధి అనేది ఎట్లా ఉంది? మరి గ్రామానికి మెచ్చిన పవన్ కళ్యాణ్ గ్రామంకి సంబంధించి ఒక సినిమా తీసినా కూడా ఈ మూమెంట్లో బాగుండిద్ది అని మేము అనుకుంటున్నాం. అంటే అన్ని శాఖల కంటే అటవీ శాఖ అంటే పవన్ కళ్యాణ్కి అప్పగించిన శాఖలో 67% మాత్రమే అభివృద్ధి జరిగింది అని చెప్పేసి ఒక గ్రేడ్స్ అనేవి రిలీజ్ చేసింది KPI. అందులో 100కి 100% బీసీ సంక్షేమ శాఖ ఉంది, అందరికంటే లాస్ట్లో పవన్ కళ్యాణ్ శాఖ ఉంది. దీని గురించి మీరు ఏమంటారు? రాంగ్ ఇన్ఫర్మేషన్ అమ్మా అది. ఒక మాట చెబుతున్నా, వచ్చినగానే కానిస్టేబుల్ నియామకం జరిగింది చూసారు 10,000లో, దానిలో దగ్గరగా 6,000, 4,000, 3,000 మధ్యలో అటవీ శాఖకే కేటాయించారు. ఓకేనా? అట్లాగే కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకుని అడవి బిడ్డలకు చెయ్యి అందించి రోడ్లు వేశాడు, వాళ్ళకి చెప్పులు అందించాడు, వాళ్ళ వాతావరణం ఏంటనేది స్వయంగా వెళ్ళి తెలుసుకున్నాడు. విధానం ఎట్లా మార్చాలి, వాళ్ళలో మార్పు తేవాలి, రేషన్ కార్డు అంటే ఏంది వాళ్ళకి తెలిసేలాగా చేశాడు. అది ఒక్కటే చాలమ్మా. మార్పు అనేది మొదలయ్యింది. ఆయనకు అప్పచెప్పిన బాధ్యతలు నెరవేర్చాడు అని చంద్రబాబు నాయుడు గారే చెప్పారంటే అది చాలు. విజయ్ గారు సింగిల్ గా వచ్చారు, పవన్ కళ్యాణ్ సింగిల్ గా రాలే, పొత్తు పెట్టుకున్నాడు అంటారు కదా, దాన్ని ఏమంటారు? మరి ఇప్పుడు విజయ్ గారు గెలిచారన్నా? విజయ్ గారు గెలిచారా? నిన్నటిదా బండ బదులు తిడుతున్నారు, సింగిల్ నన్ను కూడా తిట్టారు. ఇప్పుడు ఏమైందన్నా? కానీ గర్వంగా ఉంది. పర్లా, ఒక ఆంధ్రుడు ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యాడంటే హ్యాపీగా ఉంది. కానీ మాట్లాడే మాటలు ఉంటాయి చూసావా, ఎవరితో పడితే ఆడితో పోల్చమాకండి. అది సినిమా హీరోనయా, చరిత్ర ఉంది, వెనకమాల 4-5 సినిమాలు తీశాడు, ఎంతో చరిత్ర ఉంది కాబట్టి నిలబెట్టారు. తమిళ ప్రజలు అంటే తమిళ ప్రజానికం అనేది వేరు. పోయి వాళ్ళతో వీళ్ళతో పోలితే ఎట్ట? పనికొచ్చే వాళ్ళతో పోల్చాలి, పనికిరాని వాళ్ళందరితో పోలుస్తుంటే ఎట్లా ఉండిద్ది? మాకైనా బాధ ఇదా? అందుకే సెటైర్లు వేసాం గట్టిగా. ఇప్పుడు ఏమైంది? చివరికి సిగరెట్ అయింది, అంతేగా. సింగిల్ ఏమైంది? సిగరెట్ అయింది. ఎవరైనా అంతేనన్నా, సింగిల్ అనే పదానికి వాల్యూ లేదు. ఇగో ఈయనన్నా ఎంత సింగిల్గా సంపాదించినా కానీ 10 మందికి సాయం చేయాలి, 10 మందిని కలుపుకుంటూ వెళ్ళాలి, 10 మంది కలిసినప్పుడే ఏ పని అయినా ఈజీగా అయ్యిద్ది అనేది జ్ఞానం తెచ్చుకుని ఇప్పటికైనా నేర్చుకోవాలి. అంటే అన్న ఇప్పుడు పాతది ఒక వీడియో పెట్టి పవర్ స్టార్ గారిది ట్రోల్ చేస్తున్నారు. అంటే మా కార్యకర్తలకి మాకు సంబంధం లేదు, మీరు చేస్తే చేయండి అని, లేకపోతే లేదని చెప్పి ఒక వీడియో పెట్టారు. అది పెట్టి విజయ్ తలపతి గారు వీడియో పెట్టి, అంటే విజయ్ తలపతి గారు కార్యకర్తల్ని సపోర్ట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చెయ్యట్లేదు అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. మీరేమన్నా? కార్యకర్తల్ని కంట్రోల్ చేసింది తెలుసా? పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఒక సంవత్సరం అవుతుంది, వైజాగ్లో మీటింగ్ పెట్టారు. సరైన కార్యకర్త, జనసేన కార్యకర్త, నిజమైన కార్యకర్త, ఎమ్మెల్యే ఎవరైనా కానీ ముందు వచ్చి ఆడ కూర్చున్నారో ఆ స్టేజీలో జరిగిన మీటింగ్ అంటే అప్పుడే అర్థమైంది. కాబట్టి అప్పటి నుంచే కంట్రోల్ ఉంది. టీడీపీ మీద విమర్శలు చేయడం కానీ, ఆ ప్రోగ్రామ్స్ ఈ ప్రోగ్రామ్స్ అని తన్నుకోవటం కానీ, ఆ విధానం అనేది కట్ అయిపోయింది విజయవాడ గుంటూరులో. కాబట్టి ప్రశాంతంగా సాగుతుంది. అది చూసి ఓర్వలేకే ఆయన అంటారు, ఏందో పేరు అంటారు, రాంబాబు ఇది అంటారు, అలాంటి వాళ్ళు వచ్చి కుల రాజకీయాలు చేస్తున్నారని అదే ఉదాహరణ. సో అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఓన్లీ జనసేనని టార్గెట్ చేశారు, అందుకే ఆ కార్యకర్తలు మాత్రమే బహిష్కరిస్తున్నారు పార్టీ నుంచి అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. మీరు పిఠాపురం తీసుకున్నావుగా, అక్కడే మొదలైంది. అక్కడే కొద్దిగా బేబే విషయాన్ని బాగా లాగుదాం, వైరల్ చేద్దామని చూశారు. ఇప్పుడు ఏమైంది? ఆయన్నే చక్కగా తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టారు. వేరే పోస్ట్ ఇవ్వని, ఏదైనా ఆయన చేసిన రాజు కాబట్టి ఏదో ఒకటి ఒక ఆధారణ ఆయనకు ఉంటుంది. ఆయన కామ్ అయిపోయాడు కదా, మరి అది ఆగిపోయిద్ది. ఇంకా సింగిల్ ఏముంది? 15 సంవత్సరాలు కలిసి ఉంటారన్న లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేస్తారు. ఆ బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది, నిలబెట్టుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు సినిమాల పరంగా ఇంకా తీస్తారు. సినిమా హీరోగానే హీరోల పరంగా అభిమానించే అభిమానుల్ని పోగొట్టుకోడు, అభిమానుల మధ్యలో ఉంటాడు. అంటే వచ్చినప్పుడు బాగా ఫైర్ మీద ఉండే నేను సీఎం అవుతా అని చెప్పేసి, ఇప్పుడు నేను సిబిఎన్ గారు వెనక మాత్రమే ఉంటాను అంటున్నారు. ఏంటంటారు సార్? సినిమాలే బెటర్ అన్నా, రాజకీయాల కన్నా సినిమాలే బెటరు. సినిమాల్లోనే మనం సంపాదించింది జనానికి ఉపయోగించవచ్చు, రాజకీయ పరంగా ఉపయోగించలేము అనేది తెలుసుకున్నాడు ఆయన.
ఓకేనా, కింద ఎమ్మెల్యేలు 10 మందికి కార్యకర్తలే బాగుపడతారు. అదే సినిమా అంటే 100 మందికి 1000 మందికి సేవ చేయొచ్చు అనే ఉద్దేశం ఆయనలో అర్థమైంది. కాబట్టి ప్రజాసేవ నాకు ముఖ్యం, నా సినీ ఫీల్డ్ నాకు ముఖ్యం. 2 నిర్ణయాలు తీసుకున్నాడు. ఎవరినైనా కూర్చుని ముఖ్యమంత్రి చేస్తా, ఎవడొస్తాడో రండి అనే లెక్కన కూర్చున్నాడు. ఇప్పుడు జగన్కి పోటీగా కూర్చున్నాడు. అది మరి అంటే ఆయనకు సీఎం అయ్యే అంత అది లేదంటారా? పవర్ అర్హత లేదని అనుకోవద్దు. మహాత్మా గాంధీ ఏంది, పిఎం ఎట్లా వదులుకున్నాడు, మహాత్మా గాంధీ ఎట్లా చరిత్రలో నిలబడ్డాడు, సేమ్ అదే సిచ్యువేషన్ భారతదేశంలోకి అడుగు పెడతాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్రం దాటి దేశం వైపే చూస్తున్నాడు. ఎందుకంటే ఆయనలో హిందూ ఫీలింగ్, హిందువులు నలిగిపోతున్నారు అనే ఒక బాధ ఆయనలో ఉండే కొన్ని టెంపుల్స్ తిరిగాడు. తిరుపతిలో అక్రమంగా ఆక్రమించిన కొన్ని కొండలను గుట్టలను కూడా ఆయన హెలికాప్టర్ ద్వారా చూపించాడంటే మరి తిరుపతి దేవస్థానానికి జోలికి వెళ్ళినాడు, ఎవడూ బాగుపడిన చరిత్ర లేదు. కానీ ఆ లడ్డు వ్యవహారంలో ఎంత బాధపడ్డాం మనం. మరి మార్పు అనేది మొదలయ్యింది హిందువుల పరంగా. హిందువు నిలబడాలంటే ఇలాంటి నాయకులలా బయటికి రావాలి అనే ఒక ఆశని నిలబడబోతున్నాడు. బీజేపీ తరఫున పోరాడే సింహంలాగా మోడీ గారి తర్వాత అంత పేరు తెచ్చుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు.